అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడడం మానల. తొలి రోజు నుంచి మాట్లాడుతూనే వచ్చారు. ఆనాడు అసెంబ్లీలో తమ్మినేని సీతారాంని ఎంపిక చేసినటువంటి సందర్భంలో చక్కగా మాట్లాడుకొచ్చారు. అప్పుడు అందరూ వెటకారం చేశారు, అవమానించారు. అయినా చురకలకి చురకలేస్తూ తన వైఖరి కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? సేమ్ చేయాలి కదా. అసెంబ్లీలో 2014 అప్పుడు మాట్లాడుండొచ్చు. ఇప్పుడు చూస్తారు, పదవి దిగిన తర్వాత అబ్జర్వ్ చేస్తారు జనం. ఈ టైంలో అది మిస్ అవుతుంది. రే సొంత పార్టీ కార్యాలయం ధ్వంసం అయితే రాజకీయంగా చేయాలి కదా. అదే చంద్రబాబు అయితే ఊరుకుంటారా? ప్రెస్ కాన్ఫరెన్సు, నాయకులు వరుస పెట్టి రావడం, వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, అక్కడే ధర్నా చేస్తారు, ఆందోళన చేస్తారు. ఇంత జరుగుతుంది. ఇక్కడ ఏం మాట్లాడట్లా, ఓ ట్వీట్ చేశారు, వెళ్ళిపోయారు. అట్లాగే పార్టీ వాళ్ళకి సంబంధించి ఏదో 3-4 నాయకులు మాట్లాడతారు, అయిపోయింది. అలా కార్యకర్తలకు అదే తెలుగుదేశం వాళ్ళని ముట్టుకుంటే 100 మంది పరిగెత్తుకొస్తారు, వ్యవస్థలన్నీ పనిచేస్తాయి. ఇక్కడ ఓ స్టేట్మెంటు, తర్వాత ఓదార్పు యాత్ర చేస్తాం, సాక్షిలో వార్త. ఎలాగ రాజకీయాన్ని రాజకీయంలాగా చేయకపోతే ఎట్లాగా? ఇది జగన్ గారి దగ్గర ఉన్నటువంటి లోపం.